ఈ భూమి మీద ఏ నరుడు నీ గురించి చింతించకపోయినా, ఆలోచన చేయకపోయినా, నీ గురించి పట్టించుకోకపోయినా నువ్వు బాధపడనక్కర్లేదు. ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు, నేను నీ నిమిత్తమై ఆలోచన చేస్తున్నాను, నేను నీ నిమిత్తమై చింతిస్తున్నాను, నేను నీ నిమిత్తమై బాధ్యత తీసుకున్నాను. నీ చింత యావత్తును, నీ సమస్యలు యావత్తును, నీ బాధ యావత్తును నా మీద మొయ్యగలిగితే నేనే నీ చింతలు యావత్తును తొలగించునుగాక. మీ చింత యావత్తును ఇప్పుడు ఎవరి మీద వేయాలట? దేవుని మీద వేయాలి. నేనంటాను, కన్న తల్లిదండ్రులు నేను పట్టించుకోపోవచ్చునేమో, నీవు కన్న నీ పిల్లలు నేను పట్టించుకోపోవచ్చునేమో, నీవు నమ్ముకున్న నీ స్నేహితుడు నేను విడిచిపెట్టి నీకు ద్రోహము చేసి వెళ్ళిపోవచ్చునేమో, నీ బంధువులు, నీ రక్త సంబంధులు కూడా నీవెవరవో నాకు తెలియదని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చునేమో, సహాయము కొరకు చేతులు చాపినప్పుడు ఎవరు నీకు సహాయము చేయకపోవచ్చునేమో, ఆదరణ లేక కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు నిన్ను ఆదరించుటకు ఏ నరుడు నీ ముందుకు రాకపోవచ్చునేమో. కానీ బాధ్యత తీసుకున్న దేవుడు ఆయన అంటాడు, నీ చింత యావత్తును నా మీద మోపు, నీకున్న ఆ వేదన, నీకున్న సమస్య అంతా నా మీద మోపు. నీవు నా మీద మోపగలిగితే నీ చింతను నేను కొట్టివేస్తాను.